హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్లో కేఎల్ రాహుల్ మాత్రం అయితే అరుదైన రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. ఈ రికార్డ్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కూడా ఈ రికార్డ్ అయితే దక్కలేదు. అలాంటి రికార్డ్ని అయితే కేఎల్ రాహుల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అసలు కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఏ రికార్డ్ క్రియేట్ చేశాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్లో వచ్చేసరికి మన టీమిండియా మాత్రమైతే ఓడిపోవడం జరిగింది. చివరి వరకు అయితే పోరాడినా కానీ చివరికి అయితే ఇంగ్లాండ్ బౌలర్స్ రెచ్చిపోవడంతో అయితే టీమిండియా 22 పరుగుల తేడాతో అయితే ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా ఈ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా అయితే మంచి ప్రదర్శన చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అదృష్టం కలిసి రాలేదు కాబట్టి మ్యాచ్లో అయితే టీమిండియా అయితే ఓడిపోవడం జరిగింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1 అయితే ఇంగ్లాండ్ అయితే సిరీస్లో అయితే ముందు దూసుకెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. మరి 4వ టెస్ట్లో ఎవరు గెలిస్తే ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం అయితే సిరీస్ను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇండియా గెలిస్తే మాత్రం అయితే సిరీస్ను సమానం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 4వ టెస్ట్లో ఎవరు గెలుస్తారో అయితే చూడాలి. అదేవిధంగా 3వ టెస్ట్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ మాత్రం అయితే ఒక అరుదైన రికార్డును అయితే నెలకొల్పడం జరిగింది. ఇప్పటి వరకు మన భారత్ తరపున ఈ రికార్డ్ మాత్రం ఒకే ఒక్కరైతే క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ రికార్డ్ని అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్, అదేవిధంగా విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్లు కూడా ఈ రికార్డ్ని అయితే నెలకొల్పలేకపోయారు. ఈ రికార్డ్ని అయితే వీళ్ళిద్దరికైతే దక్కలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే లార్డ్స్ వేదికగా టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా అయితే విరాట్ కోహ్లీ అయితే రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా చూసుకుంటే దిలీప్ వెంసర్కర్ వచ్చేసరికి లార్డ్స్ 3 సెంచరీలు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ వచ్చేసరికి 2 సెంచరీలు అయితే చేశాడు. మూడో టెస్ట్లో వచ్చేసరికి సెంచరీ చేయడంతో ఈ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. అంతకుముందుకు 2021లో వచ్చేసరికి లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ పైన 121 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో టీమిండియా 151 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. కాకపోతే ఈ మ్యాచ్లో సెంచరీ చేసినా కానీ టీమిండియా మాత్రం అయితే ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా దిలీప్ వెంసర్కర్ తర్వాత కేఎల్ రాహులే లార్డ్స్ వేదికగా అత్యధిక సెంచరీ చేసిన జాబితాలో అయితే సెకండ్ పొజిషన్లో నిలిచి రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా టెస్ట్ కెరీర్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ వచ్చేసరికి 10 సెంచరీలు అయితే చేయడం జరిగింది. ఈ 10 సెంచరీల్లో చూసుకుంటే విదేశాలపైనే 9 సెంచరీలు అయితే చేయడం జరిగింది. స్వదేశంలో వచ్చేసరికి ఒకే ఒక సెంచరీ అయితే చేశాడు మన కేఎల్ రాహుల్. దీన్ని బట్టి చూసుకుంటే స్వదేశ పిచ్చులపైన కేఎల్ రాహుల్ మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తున్నట్లయితే క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇంగ్లాండ్ పైన మన కేఎల్ రాహుల్ వచ్చేసరికి 3 సెంచరీలు చేసి అయితే రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ పైన గేమ్ స్మిత్ మాత్రమే ఓపెనింగ్ పొజిషన్లో బ్యాటింగ్ దిగి 3 సెంచరీలు మాత్రమే చేయడం జరిగింది. ఆ రికార్డును మాత్రం అయితే కేఎల్ రాహుల్ అయితే అధిగమించాడు 4 సెంచరీలతో మాత్రమైతే. అదేవిధంగా లార్డ్స్ వేదికగా టీమిండియా తరపున వచ్చేసరికి 10 మంది ఆటగాళ్ళు మాత్రమే సెంచరీలు అయితే చేయడం జరిగింది. అందులో చూసుకుంటే దిలీప్ వెన్సర్కర్ వచ్చేసరికి 3 సెంచరీలు చేశాడు లార్డ్స్ వేదిక. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 2, విన్ మస్కడ్ 1 సెంచరీ, విశ్వనాథ్ 1 సెంచరీ, రవిశాస్త్రి 1 సెంచరీ, మహమ్మద్ అసరుద్దీన్ 1 సెంచరీ, సౌరవ్ గంగూలీ 1 సెంచరీ, అజిత్ అగర్కర్ 1 సెంచరీ, రాహుల్ ద్రావిడ్ 1 సెంచరీ, అజింక్య రహానే 1 సెంచరీ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా లార్డ్స్ పిచ్ల పైన టీమిండియా ప్లేయర్లు వచ్చేసి 10 మంది మాత్రమే ఒక్కొక్క సెంచరీ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా 10 మంది మాత్రమే సెంచరీలు అయితే సాధించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటా మాత్రం అయితే కేఎల్ రాహుల్ అయితే అద్భుతమైన ప్రదర్శనతో అయితే దూసుకొని పోతున్నాడు. మన 4వ టెస్ట్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు, అదేవిధంగా 4వ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్న. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.